ఇంతకుముందు చెప్పినట్టు మ్యూజిక్కే మంచి కామెంట్స్ వస్తుంది. అది సంతోషించాల్సిన విషయం అది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే మై బేబీ ఫర్ మీ నాకు నచ్చుతుంది, అవి వేరే వాళ్ళకి నచ్చుతుంది అనేది దట్టు ఫస్ట్ టైం కదా. ఎవరికైనా ఒక చిన్న ఫియర్ ఉంటుంది, అరే నేను ఏమి ఇచ్చినానో నాకే తెలియదు, మేబీ అది నాకు బాగుండొచ్చు, అవతల వాళ్ళకి ఎలా బాగుంటుంది. వై బికాస్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ అంటే నేను ఏదైనా చేయగలను, అండ్ డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ. మ్యూజిక్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఇది బిగినింగ్ నాది, అంటే స్టార్టింగ్ కదా, ఎట్లా వస్తుందా ఏంట ఫ్లాస్ ఉండొచ్చు, జనరల్ ఆడియన్స్ ఏంటి అంటే దాన్ని నోట్ చేయలేరు. కానీ నేను ఐ వాంట్ టు సే ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే తెలీదు ఏ నోట్ ఎక్కడ ఉంటుంది, ఏ స్కేల్ ఎక్కడ ఉంటుంది, ఇదంతా నాకు అంటే ఐఎమ్ నాట్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ప్రో అంటున్నాను నేను. సో అది నేర్చుకుంటూ చేసి ఇలా వచ్చింది. ఇది ఎలా నేర్చుకున్నానంటే ఎలా చెప్పాలి, యూట్యూబ్. సింపుల్. దెర్ ఈజ్ నో టీచర్ ఫర్, అంటే మనకి దేనికైనా ఇప్పుడు లాయర్ కావాలన్నా దేనికైనా ఒక టీచర్ అది ఇది అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ మాత్రమే దెర్ ఈజ్ నో గైడ్లైన్, అంటే నువ్వు ఇలానే తీయాలి ఇలానే చేయాలి అనేది ఫిలిం మేకింగ్లో మాత్రమే లేదు. దెర్ ఈజ్ నో బార్డర్స్, దెర్ ఈజ్ నో రూల్స్ టు హౌ టు మేక్ మూవీ, నువ్వు ఇలానే తీయాలి ఇలానే చేయాలి అని. సో అదే నీకు పర్ఫెక్ట్ మనకి ఒక సెన్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే మనం చేయొచ్చు. యూట్యూబ్స్లో కానీ గూగుల్స్లో కానీ దెర్ ఆర్ సో మెనీ ట్యుటోరియల్స్. ఇప్పుడు మనకేది తెలియకపోయినా మనకేం రాదో మనకేం కావాలో పర్ఫెక్ట్గా మనం గూగుల్ని అడిగితే అది కరెక్ట్గా మనకి ఇస్తుంది. అది మనం ఎంతవరకు తీసుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత నేర్చుకున్నాం అనేది ఉంటుంది. అండ్ సో మెనీ డైరెక్టర్స్తో మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా నేను కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడిని, ఎలా చేస్తున్నారు ఏంటి. ఫస్ట్లీ నేనైతే అల్టిమేట్గా నేను అవుద్దాం అనే థాటే లేదు. ఐ వుడెంట్ ఎక్స్పెక్ట్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యూజిక్కి నేను వస్తా అని. జస్ట్ అనుకున్నా నేర్చుకుంటే బాగుంటుంది కదా, అంటే ఒక నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా. అలా డే బై డే నేను ఒక 6 monthsలో నేర్చుకున్నాను మ్యూజిక్. నాకు ఫేవరెట్ సీన్ అంటే ఎవరికైనా సరే డెఫినెట్లీ బ్రేకప్ అయిన తర్వాత ఒకటి ఉంటుంది కదా, సో ఆ క్లైమాక్స్కి ముందు బాగుంటుంది, అండ్ సిరీస్ స్టార్టింగ్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండింటిని నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ జరుగుతుంది ఇప్పుడు ఫైనల్ ఎండ్ వచ్చేటప్పటికి, ఎండ్ వస్తేనే తెలుస్తుంది ఎందులో హై ఉంది. కొన్నిసార్లు జడ్జిమెంట్ అప్స్ అండ్ డౌన్ అయిపోతుంటాయి. లిరిక్స్ ఎవరు రాశారు దీనికి? లిరిక్స్ వరకు వస్తే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ వాసుదేవ్ జనపాల. నా ఫ్రెండ్ తను, అంటే ఫ్రెండ్ ఎలా అయ్యాడంటే అది కూడా ఒక ప్రాజెక్ట్తో, ఆర్టికల్ అని చెప్పేసి ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో ఈజ్ అ ఫిలిం డైరెక్టర్. సో నౌ హీస్ యుఎస్లో ఉన్నాడు అనమాట. సో నాకు బెస్ట్ లిరిక్స్ అంటే చాలాసార్లు ట్రై చేసాం, డీకే కానీ నేను కానీ వాళ్ళతో వీళ్ళతో చాలా ట్రై చేసాం, కానీ పర్ఫెక్ట్గా రావట్లేదు. ఏంటంటే రెగ్యులర్ వర్డ్స్ కాకుండా కొంచెం యూనిక్గా ఉండేటట్టు కొంచెం ట్రై చేద్దామని అనుకున్నాం. వెంటనే నేను మన వాసుకి నేను కాల్ చేసి ఇలా రావాలి సార్ ఏమంటారు మరి అంటే, యాక్చువల్లీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు, అయినా సరే మాకు టైం తీసుకొని రాసి పంపించండి. సో దానికోసమైనా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఆయన అంత బిజీలో ఉన్నాడు, డీకే చెప్పాలి. అంటే డీకే బేసికలీ ఆ లిరిక్స్ ఏంటో తెలియదు, ఏది వచ్చినా సరే ఎందుకంటే తెలుగు హీ కెన్ టాక్ బట్ హీ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద లిరిక్స్. సో అప్పుడు నేనే కూర్చోబెట్టి డీకే దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారు. కొన్నిసార్లు ఆ పదం నాకు కూడా తెలిసేది కాదు, ఎందుకంటే అంత డీప్గా రాశాను. సో ఇది మరీ నాకు కూడా అర్థం కావట్లేదు సార్, మీరు కొంచెం చేంజ్ చేసేయండి అంటే. ఆ తర్వాత ప్రతి దానికి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆ లిరిక్స్ మొత్తం కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే హోల్ సిరీస్ మొత్తం ఆ సాంగ్లోనే ఉంటుంది. ఓ నైస్. ఫైనల్గా మీ వెబ్ సిరీస్ని ఆడియన్స్ ఎందుకు చూడాలనుకుంటున్నారు మీరు? ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్రియురాలు అనేది డెఫినెట్లీ ఉంటుంది.
సో వాళ్ళ ప్రియురాల్ని వాళ్ళు గుర్తు చేసుకోవడానికైనా సరే ఒకసారి చూడండి. మరి అమ్మాయిలు ఆటోమేటిక్గా చూసిన తర్వాత వాడి ప్రియుడు గుర్తొస్తాడు. అమ్మాయి ప్రియుడు. అండ్ మీరు చెప్పండి. సో అంటే మీ పాస్ట్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడానికి అండ్ కొంచెం చూసినంతసేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. సో డెఫినెట్గా చూస్తే మీరైతే ఇదేంది అనే ఫీలింగ్ మాత్రం రాదు. అందరు కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా అందరు కనెక్ట్ అవుతారు. It's an emotional roller coaster ride which will go up and down. So for like if you have loved and you failed, then you should watch our web series. ఇది ఒక్క ముక్కని తెలుగులో చెప్పొచ్చు కదా. నేను కష్టపడి తీసిన నా కోసమైనా చూడండి. Why don't you say this single line in Telugu for the audience? నా కోసం చూడండి. నా కోసం చూడండి. ఓకే, డెఫినెట్గా చూస్తారు. వన్ మోర్ అంట. నా కోసం చూడండి ప్లీజ్. ప్రియురాలు వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ నా కోసం చూడండి. అందరు చూడండి ప్లీజ్. నేను తీసిన ప్రియురాలు. ठीक है, one more question. నా కోసం చూడండి. నేను बीच में इंटरव्यू ఓకే నా డన్. యా డికే గారు ఎందుకు చూడాలంటే చేసిన వర్క్ చూడాలి. బట్ ఫ్రెండ్షిప్, లవ్ అండ్ ఒక ట్రస్ట్ మీరు అందరూ రికాల్ చేస్తారు. అందరి లైఫ్లో ఉంటుంది. అది రికాల్ చేస్తారు. చూస్తే ఒకటి కదా అంటే గుర్తు చేస్తే వస్తుంది మైండ్లో. బట్ అది చూస్తే అరే ఇది నేనే కదా, ఈ క్యారెక్టర్ నాదే కదా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ కోసం మనం చూడాలి ఒక్కసారి. దివాన్ గారు ప్రాజెక్ట్ అయితే బాగా వచ్చింది. సో ఆడియన్స్కి ఎందుకు చూడాలి అంటే మన లైఫ్లో లవ్ అనేది ఏదో ఒక పార్ట్. స్కూల్ అయ్యొచ్చు, కాలేజ్ లైఫ్ అండ్ మన ఆఫీస్ ఎక్కడో చోట అనేది ఉంటుంది లవ్. సో మీరు వాళ్ళని ఒకవేళ మీరు సక్సెస్ అయితే హ్యాపీ అండ్ వన్స్ మీరు బ్రోక్ అయితే మీ ప్రియురాల్ని మళ్ళీ గుర్తింపు తెచ్చుకోవడానికి మా సిరీస్ చూడండి. అలానే ఏడిపిస్తామని సిరీస్ చూసి ఏడ్చండి అని కాదు, కనెక్ట్ అవుతారు. ప్లీజ్ వాచ్ ప్రియురాలు వెబ్ సిరీస్ ఆన్ వైకుంఠ మీడియాస్ కమింగ్ సూన్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈరోజు చాలా మీ వాల్యుబుల్ టైం తీసుకొని మా దగ్గరికి వచ్చినారు. అండ్ మీ వెబ్ సిరీస్ చూస్తే డెఫినెట్గా నాకు బాగా నచ్చింది. అండ్ మిమ్మల్ని చూస్తే ట్రైలర్ చూస్తే నాకు అది డెఫినెట్గా హిట్ అవుతుంది అనిపిస్తుంది. గైస్ ప్లీజ్ డూ వాచ్ ప్రియురాలు వెబ్ సిరీస్ ఆన్ వైకుంఠ వీడియోస్. థ్యాంక్ యూ. Do watch.